ఒకే ఒక్క ఎన్నిక దేశ రాజకీయాలను పూర్తిగా మార్చివేసింది. సీఎంలను ఇంటికి పంపించేసింది. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న వారిని మట్టి కరిపించింది. ఆ ఎన్నికే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలిగేలా చేసింది. ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఆమె రాజకీయ జీవితానికి ఎన్ కార్డ్ పడినట్లేనా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి సువేందు అధికారి చేతిలో ఆమె ఓడిపోయారు. ప్రస్తుతం మమతా బెనర్జీ వయస్సు 71 ఏళ్లు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆమె వయసు 76 సంవత్సరాలు. ఈ 5 ఏళ్ల పార్టీని క్యాడర్ను కాపాడుకోవడం అంత తేలిక కాదు. పైగా వయోభారం మరో కారణం. పార్టీలో మెజార్టీ నేతలు మమతా నిరంకుశత్వాన్ని పంటి కింద రాయిలా భరిస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో స్వాతంత్ర్యం తర్వాత సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఆ తర్వాత 70వ దశకంలో కమ్యూనిస్టులు చేతికి పగ్గాలు వచ్చాయి. దాదాపు 3 దశాబ్దాలకు పైగా బెంగాల్ను పరిపాలించిన కమ్యూనిస్టులు చివరకు మమతా బెనర్జీ చేతిలో మట్టి కరిచారు. ఆ తర్వాత కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలేవి మళ్లీ పుంజుకోలేకపోయాయి. తాజాగా ఇప్పుడు 15 ఏళ్ల మమతా బెనర్జీ సుదీర్ఘ పాలనపై విసుగు చెందిన అక్కడి ప్రజలు ఆమెను ఇంటికి పంపించేశారు. మోదీ మానియా, అమిత్ షా చాణక్య ముందు మమతా బెనర్జీ కుదేలయ్యారు. అటు ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. మొత్తంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న మమతా బెనర్జీ ఎనర్జీకి బీజేపీ బ్రేకులు వేసింది. పశ్చిమ బెంగాల్లో వీధి పోరాటాల కారణంగా కమ్యూనిస్టులపై విజయం సాధించింది మమత. అంతేకాదు దూకుడు తరహా రాజకీయాలకు మమత మారుపేరు. సాధారణ జీవితంతో పాటు మామూలు ప్రజల్లో మమేకమయ్యే గుణమే ఆమెను లీడర్ను చేశాయి. ఈ పోరాటాలే ఆమెను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాయి. మరోవైపు పార్టీలో ఎవరి మాట వినని నిరంకుశత్వమే చివరకు ఆమెను అధికారాన్ని దూరం చేశాయి. ముఖ్యంగా ఏ కమ్యూనిస్టుల నేతల అవినీతిపై పోరాడిందో అవే అవినీతి ఆమెను కొంపముంచాయి. ఆమె సహచర మంత్రులు, పార్టీ నేతల అవినీతిని మమతా బెనర్జీ కొంపముంచాయి. ముఖ్యంగా నారద, శారద, టీచర్స్ స్కామ్ వంటివి మమతా ఓటమిలో కీలక పాత్ర పోషించాయి.